12 మంది సభ్యులతో ఈరోజు కల్పగిరి రంగనాథ బాలక మండలి ఏర్పాటు చేశాం. దానికి చైర్మన్గా లెక్కల వెంకారెడ్డి గారిని నియమించడం జరిగింది. నేను వీరందరినీ కోరేది ఒకటే, ఒక బాధ్యతగా భావించి మీ యొక్క విధులు నిర్వహించండి. ఇది గౌరవమైన పదవి. ఇది ఒక టెంపుల్, ఒక దేవస్థానంలో మెంబర్ అన్నా చైర్మన్ అన్నా ఎంతో సమాజంలో గౌరవమైన పదవి. ఆ పదవికి వండి తెచ్చేటట్టుగా మీరు అందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సంవత్సరానికి 20,000-30,000 వచ్చే టెంపుల్స్లో మన పూజారులు కూడా ఉండరు. దేవాలయంలో దేవుడికి దీపం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. దాన్ని యాక్చువల్గా డిస్కస్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి టెంపుల్లో ప్రతిరోజు దీపం పెట్టాలి అనే ఉద్దేశంతో 10,000 రూపాయలు అక్కడున్న పూజారి అకౌంట్ వేసే విధంగా చేశారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. అసలు గత ప్రభుత్వం అయితే అట్లాంటి విషయాలు ఆలోచించాల, వాడికి ఆలోచన కూడా రాలా. ఈరోజు ఆ విధంగా మన రాష్ట్రంలో ఉన్న అనేక టెంపుల్స్ యాక్చువల్గా ఈరోజు అవన్నీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఉత్సవాలు చేస్తారు. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు రెండు కూడా ఈ రాబోయే 3 సంవత్సరాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మక చేసేటట్టుగా మా అందరికంటే ముందుగా దేవాదాయ శాఖ మంత్రి గారు వర్క్ స్టార్ట్ చేశారు. వారి వెనకాల యాక్చువల్గా మేము స్టార్ట్ చేసాము. చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలనే ఉద్దేశం ఈరోజు 43 ఆలయాలు ఆల్రెడీ వర్క్స్ నేను ఒకటే చెప్పేది, ఈ యొక్క కమిటీ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో ఉండే సభ్యులు కానీ చైర్మన్స్ కానీ, ఎందుకంటే కల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అంటే ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. అంత పవిత్రమైన టెంపుల్, ఎంతో పురాతనమైనది. ఈ టెంపుల్కి ట్రస్ట్ మెంబర్గా అయ్యారు, చైర్మన్ అయ్యారంటే మీ యొక్క అదృష్టం, కొన్ని జన్మలో మీరు చేసుకున్న పుణ్యమే. ఇక్కడ కొన్ని పనులు ప్రపోజల్లో ఉన్నాయి, కొన్ని వర్క్ జరుగుతున్నాయి, కొన్ని ఆల్రెడీ టేకప్ చేశారు, కొన్ని జరుగుతున్నాయి. గవర్నర్ అయిన దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని యాక్చువల్గా పరిశీలించి వాటిని అన్ని ముందుకు తీసుకుపోతున్నారు. వాటిలో ముఖ్యంగా ఒకసారి చెప్పాలంటే, ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఒకటి సక్రమంగా జరిగేటట్టుగా చూడాలని, అదేవిధంగా ప్రసాదాలు ఏదైతే భక్తులకి ప్రసాదాలు ఇస్తారో అది కూడా సక్రమంగా నిర్వహించాలని, అదేవిధంగా భక్తుల సహకారంతో శాశ్వత అన్నదాన భవనాన్ని నిర్మించాలనే ప్రపోజల్ ఉంది, దాన్ని కూడా చేయాలని, అదేవిధంగా ఆలయ వైభవానికి ప్రతీతిగా నిలిచే పడమర రాజగోపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపెట్టారు, దాన్ని కూడా చేయాలని, అదేవిధంగా 100 సంవత్సరాలకు పైగా కట్టిన అద్దాల మేడ ఉంది, దాన్ని పూర్తిగా పునరుద్ధరించాలని, అదేవిధంగా భక్తుల రద్దీకి తగ్గట్టుగా మహాప్రాకారం మరియు వాహనాల పార్కింగ్ కోసం వాహనశాలను నిర్మించాలని ఒక ప్రపోజల్ ఉంది. అదేవిధంగా పుణ్యస్థానాలు ఆచరించే బెన్నా ఘాట్ని 2014-19లో నేను మెజారిటీ వర్క్ చేశాను. అది కొద్దిగా వర్క్ ఆగిపోతే గత ప్రభుత్వం ఆపేసింది. ఆ కాంట్రాక్ట్ని ఈ మధ్య యాక్చువల్గా పిలిచి అతను కొంత డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు తీసుకున్నాడు, పరారు అయిపోయాడు. మన ఈ మధ్య పిలిపించారు, దాన్ని కూడా పూర్తి చేయిస్తాము. అదేవిధంగా ఈ పనులన్నింటినీ వీలైనంత తొందరలో క్వాలిటీగా చేసి ఈ దేవస్థానాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నేను సభ్యులందరూ చేస్తారని మనసా వాచ యాక్చువల్గా కోరుకుంటూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది.
అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.